తూర్పు అమెరికా రాష్ట్రంలో శ్రీమతి డోరతీ క్లాప్ అనే క్రైస్తవ వృద్ధ మహిళ నివసిస్తూ ఉండేది. ఆమె నివసించే వీధి చివర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల గురించి ప్రార్థించే బాధ్యత దేవుడు ఆమెకిచ్చాడు. రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆమె తన ప్రార్థనా బాధ్యతకి నమ్మకంగా విధేయత చూపింది. ఆ పాఠశాలలోని యవనస్తులను రక్షణలోనికి నడిపించమని ఆమె ప్రార్థించింది. కొంతకాలం తర్వాత ఆ పాఠశాల విద్యార్థులను రక్షణలోకి నడిపించడం మాత్రమే కాక వారిని బూదిగంతముల వరకు దేవునికి సాక్షులుగా పంపమని ప్రార్థించింది. 12 సంవత్సరాలు ఈ విధంగా ప్రార్థించిన తర్వాత ప్రత్యేకంగా ఒక తుంటరివాడైన యువకుడి రక్షణ కొరకు ప్రార్థించడం ప్రారంభించింది. ఈమె అతనికి యోహాను సువార్తను పంపింది. ఆ విధంగా మరో 3 సంవత్సరాలు ఆమె ప్రార్థించింది. చివరకు ఆ కుర్రవాడు రక్షించబడ్డాడు. ఆ కుర్రవాడి పేరే జార్జ్ పర్వార్. జార్జి పర్వార్ రక్షించబడిన కొంతకాలానికి 200 మంది ఇతర విద్యార్థులను క్రీస్తు కొరకు నడిపించాడు. వారిలో కొంతమంది వారి ద్వారా స్థాపించబడిన పరిచర్య ఆపరేషన్ మొబిలైజేషన్. ఈ పరిచర్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాల మరియు క్రైస్తవ సంస్థలు బలోపేతం అవుతున్నాయి. ఇంత పరిచర్య జరిగించబడటం వెనుక ఉన్న మూలాల్లోకి వెళితే ఇదంతా ఒక ఉన్నత పాఠశాల విద్యార్థుల రక్షణ కొరకు 15 సంవత్సరాల పాటు ప్రార్థించిన ఒక క్రైస్తవ స్త్రీని మనకు చూపుతుంది. ప్రార్థనలో ఆమె చూపిన నమ్మకత్వంతో కూడిన విధేయత తాలూకు అన్ని ఫలితాల వివరాలు కేవలం దేవుని వద్ద మాత్రమే ఉన్నాయి. 15 సంవత్సరాల నిరంతర ప్రార్థన విజ్ఞాపన ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిచర్యను స్థాపించింది. మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి నీవు ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తున్నావా? అటువంటి విజ్ఞాపన ప్రార్థన నీ జీవితంలో ఉందా? లేదంటే ఈ స్త్రీని గురించి ఒక్కసారి ఆలోచించు. ఈ స్త్రీ చేసిన ప్రార్థన ద్వారా జార్జ్ పర్వార్ అనే ఆ వ్యక్తి రక్షించబడి ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిచర్య స్థాపించబడింది. నీవు చేసే ప్రార్థన విజ్ఞాపన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి, బలపరచబడతాయి. అటువంటి ప్రార్థనా విజ్ఞాపన ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.